తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి కొల్లిపర దుగ్గిరాల మండలంలో భూమి ఉన్న రైతులు 20,500 మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి మీడియాకు చెప్పారు. ఇంకా రిజిస్టర్ చేయించుకోని వారు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి కొల్లిపర దుగ్గిరాల మండలంలో పంట నమోదు వివరాలను సేకరించడం జరిగిందని తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి తెలిపారు. మంగళవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ తెనాలిలో 15,000 ఎకరాల్లోనూ కొల్లిపర 13,000 ఎకరాలు, దుగ్గిరాల్లో 20,000 ఎకరాల్లో పంట నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు యూనిక్ ఐడి ఇస్తున్న నేపథ్యంలో భూమి ఉన్న రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ పేరును రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను రైతులు అందుకోవడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇప్పటివరకు తెనాలి మండలంలో 6,600, కొల్లిపరలో 6,500, దుగ్గిరాల్లో 7,400 మంది యూనిక్ ఐడి పొందారని, ఇంకా రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేయించుకునే వారు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి తెలియజేశారు. ఈ సీజన్లో కొత్తగా మరి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి భూ యజమాని అతని యొక్క భూమి యొక్క వివరములు ఫార్మర్ రిజిస్ట్రీలో మరి రికార్డ్ చేయించుకున్నప్పుడు రైతులకి మనందరికీ మరి ఆధార్ కార్డు ఎలా ఉందో ఆధార్ నెంబర్ అలాగే ప్రతి భూ యజమానికి ఒక యూనిక్ ఐడి ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఆ యూనిక్ ఐడి ఉన్నటువంటి భూ యజమానులకి ప్రభుత్వం తరపు నుండి వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి చేకూరాలని మరి ఈ విధంగా ఈ సంవత్సరం ఈ సీజన్లో ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రక్రియను ప్రారంభించడం మొదలైంది. దానిలో భాగంగా మరి తెనాలి మండలంలో 6,600 మంది రైతులకి మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేశాము. అలాగే 6,500 మంది రైతులకి కొల్లిపర మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలానికి వచ్చేటప్పటికి 7,400 మంది రైతులకి మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాము. అయితే రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా భూమి ఉన్న ప్రతి రైతు మీ ఆ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎస్కేలకు వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను.